కూలి పనివాడి సైకిల్ మీద బెజవాడ కనకదుర్గమ్మ. బెంగాల్లో జరిగిన ఈ సంఘటన. బెంగాల్లో దుర్గమ్మ వేడుకలు అంటే ఏడాదిలో అక్టోబర్ నెలలో ఎంతో ఘనంగా జరుపుతూ ఉంటారు. 9 వారాల పాటు దుర్గమ్మని దర్శించుకునేందుకు వస్తారు. పక్కనే ఉన్న మేళ లోపలికి వెళ్లి తిండి వస్తువులని కావాల్సిన కొనుక్కుంటూ ఉంటారు. ఇక అలా అక్కడే ఒక కూలివాడు ఐస్ క్రీమ్ బండి మీద రోజు ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉంటాడు. అతని పక్కనే మరో ముసలివాడు ఎంతో చురుకుగా ఐస్ క్రీమ్లు అమ్ముతూ ఉంటాడు. కానీ ఈ కూలివాడు మాత్రం ఐస్ క్రీమ్ ఒక్కటి కూడా అమ్మలేకపోయారు. అందరూ ముసలివాడి దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్లు కొనుక్కుంటూ ఉంటారు తన చక్కని మాటలకి. ఇక ఆ రోజు అతను ఏమాత్రం ఐస్ క్రీమ్లు అమ్మలేకపోవడం వల్ల 1 గంట అయినంత వరకు కూడా ఎదురు చేశాడు. ఒక 5-3 ఐస్ క్రీమ్లైనా సేల్ అవుతాయేమో అని. కానీ ఒక్కటి కూడా ఏ ఒక్కరు తన దగ్గరికి వచ్చి కొనుక్కోకపోవడంతో ఎంతో నిరాశ చెందుతాడు. ఇక అర్ధరాత్రి 1 గంట సమయంలో ఇక ఎంతో బాధపడుతూ ఇంకా నా వల్ల కాదు, ఈరోజు కూడా అందరం పస్తులు ఉండాల్సిందే అంటూ బాధపడుతూ ఇక అర్ధరాత్రి వేళ వెళ్తూ ఉంటాడు. అంతలో ఎంతో నిండుగా పట్టు వస్త్రాలతో అలంకరించి ఉన్న ఒక అందమైన అమ్మాయి, నాకు కాస్త ముందు వరకు తీసుకుని వెళ్తారా మీ సైకిల్ పైన, నడవలేకపోతున్నా, మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయి అంటూ అడుగుతుంది. అయ్యో, ఇంత అర్ధరాత్రి వేళ ఒక్కరుగా ఏమెళ్తారు, రండి నా సైకిల్ మీద కూర్చోవండి, నేను మీ ఇంటి వరకు తీసుకుని వెళ్తాను. అంతలోని ఆవిడ కూలివాడికి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. ఎందుకు అంత దిగులుగా ఉన్నావు, ఈ సమయం వరకు ఎక్కడి నుండి వస్తున్నారు మీరు అని అడుగుతుంటే, నేను ఒక కూలివాడిని, ఐస్ క్రీమ్స్ అమ్ముతూ ఉంటా, ఆ డబ్బులు వస్తే గాని మా ఇంట్లో ఇల్లు గడవదు, నాకు ముద్దులు కొడుకు ఉన్నాడు, వాడు నేను ఎప్పుడు వస్తానా ఏం తెస్తానా అంటూ ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఈ రోజు ఉట్టి చేతులతో వెళ్లాల్సి వస్తుందని బాధపడుతున్నా అంటూ తనకి చెప్తూ ఉంటాడు. అంతలోనే సరే, మీరు నాకు సైకిల్ ఎక్కించుకొని తీసుకుని వెళ్తున్నారు కదా, నా దగ్గర ఉన్న కొంత సమ్ముని మీకు ఇస్తా అంటుంది. అయ్యయ్యో, అలా అంటారేంటండి, నేను మీకు చేస్తుంది చిన్న సాయమే, నాకు ఏ సమ్ము వద్దు అంటూ తను వద్దంటున్న కొద్దీ ఆ సైకిల్ మరింత బరువు పెరుగుతూ ఉంది. ఇదేంటండి, మీరు ఇప్పటి వరకు తేలిగ్గా ఉండి ఇప్పుడేంటి ఇంత బరువుగా ఉన్నారు, ఏమో నేను తెల్లవారి నుండి ఏమీ తినలేదు కదా, నీరసమైపోయి ఉంటాను అనుకుంటూ తన బలమంతా ఉపయోగిస్తూ సైకిల్ మరింత గట్టిగా తొక్కుతూ ఉంటాడు. అయ్యయ్యో, అంత గట్టిగా తొక్కనవసరం లేదండి, నేను ఇక్కడే దిగిపోతాను, నన్ను వదిలిపెట్టేయండి అంటుంది. అంతలోనే సైకిల్ ఆపిన వెంటనే తను బంగారు కొండతో తను ఎదురుగా నిల్చుంటుంది. నాకు ఇక్కడి వరకు సహాయం చేసావు, అడిగినంటే ఏమీ ఆశించకుండా ఎక్కించుకున్నావు, నీలాంటి వాడికి ఇది నీకే హక్కు అంటూ తన చేతిలో బంగారు కొండ పెడుతుంది. అయ్యయ్యో, అదేంటి, మీరు మామూలుగా ఎక్కారు కదా, మీ చేతిలో ఇంతటి బంగారం ఎక్కడి నుండి వచ్చింది అంటూ అడుగుతాడు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే సమయం నా దగ్గర లేదు అంటూ ఇక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమని చెప్తుంది. ఇక ఆ మాటలకి తను వెనక్కి తిరిగి చూడకుండా కాస్త ముందుకు వెళ్తాడు. కానీ అసలు తను ఎవరు, మదిలో ఎన్నో ఆలోచనలతో వెనక్కి తిరిగి చూస్తాడు. అంతలోనే బెజవాడ మహా కనకదుర్గమ్మ. ఇక తన అవతారాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమ్మో, నేను అమ్మవారిని ఎక్కించుకున్నానా, ఎంతసేపు తనతో సమయం గడుపుతున్నానా అంటూ ఒక్కసారిగా కళ్ళు చెదురుతాయి. బెజవాడ కనకదుర్గమ్మ భక్తుల కోరికలు అడగక ముందే కోరికలు తీరుస్తూ మొక్కులు మొక్కిన వారికి ఎంతటి పెద్ద కోరిక అయినా తీర్చే మహాతల్లి. అలానే మేళాలో అంతటి బాధపడుతూ కుమిలిపోతూ ఉన్న ఐస్ క్రీమ్ బండివాడిని చూడలేక ఆఖరికి బంగారపు కొండని చేతిలో పెట్టిన నిజమైన కథ ఇది. 1923లో జరిగిన ఈ సంఘటనని ఇప్పటికీ కూడా అక్కడి ప్రజలు మాట్లాడుకుంటారు.